స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించుకున్నారా? ప్రభు ప్రతి దినము మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ మనం నడిపిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని మరి మీరు మర్చిపోవద్దు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడి, నీ నోటి ఫలము చేతట నువ్వు మేలు పొందుతావట. దేవునికి స్తోత్రం. అలాగే ఎవని క్రియల చొప్పున వాడు మరి ప్రతిఫలము పొందుతాడు. కనుక మరి మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, ఎలా జీవిస్తున్నాము అన్న ప్రశ్నను వేసుకోగలిగితే, ఒకవేళ నీ క్రియలు, నీ మాటలు సరి అయినవి కాకపోతే నీవు మార్చుకోవలసిన మరి పరిస్థితి ఎంతైనా ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే నీ క్రియలు బాగుండాలి, నీ ఆలోచనలు బాగుండాలి, నీ తలంపులు బాగుండాలి. అప్పుడు నీ యొక్క క్రియల ఫలము మంచి ఏవైతే మంచి ఫలము, చెడుగా నువ్వు ప్రవర్తిస్తే మరి చెడి క్రియలు నీకు లభిస్తాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు సమస్తమును చూస్తున్నాడని మీరు ప్రతి ఒక్కరూ గ్రహించి ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, నోటి మాట ఫలం వలన మేలు పొందొచ్చు. అలాగే ప్రభా, అవే నోటి మాట వలన ప్రభా కీడును పొందొచ్చు. అలాగే తండ్రి, ఎవని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక తండ్రి, ప్రతి ఒక్కరూ నీకు భయపడి నాయన నీలో జీవించి నేల నీ వాక్యానుసారంగా నడిచే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలను తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాక్యాన్ని బట్టి వారి జీవితాలని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడు. మా నాయకులను జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మంత్రులు, అధికార ప్రధానాలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, చిన్న చిన్న కార్మికులు మొదలుకొని ఉన్నతమైన అధికారుల వరకు నీ కాపుదల దయచేయండి. ఎవరికి గర్భఫలం వారికి గర్భఫలం దయచేయండి. అలాగే తండ్రి నాయన, వివాహం కాని వారికి వివాహాలు జరిపించండి. ఉద్యోగాలను బిడ్డ ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే పట్టు జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతయు నీకు రిటర్న్ దయచేసి మీరే మహిమ పొందమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని పెట్టాల ప్రభు మనందరినీ బలపరచని విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.